కానీ ఒక విషయం అండి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రం రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వం ఇస్తుంది. పేద ఆల్మోస్ట్ అక్కడక్కడ అవకతవకలు జరగవచ్చు, కానీ ఆల్మోస్ట్ పేదలకే ఇల్లు మంజూరు అవుతున్నాయి. ఎవరైతే బేస్మెంట్ వరకు కట్టుకొని గోడలు వేసి స్లాబ్ పడ్డాక అంటే విడతల వారీగా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కావడం, వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఇక విషయం చూసుకుంటే కొంత ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకు కొంచెం వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బిల్లులు రిలీజ్ కావాలంటే కొంత ముడుపులు అడుగుతా ఉన్నారట. 5,000 10,000 మాకు ఇస్తేనే మేము మీ బిల్లు రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడక్కడ జరుగుతున్నట్టు మా మీడియాకు సమాచారం అందింది. సో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరు కూడా ఒక్కరికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో అమౌంట్ జమ చేస్తుంది కాబట్టి అవసరం లేదు. ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళ మీద కంప్లైంట్ అనివ్వండి, గట్టిగా నిలదీసి అడగండి, ఎందుకు ఇవ్వాలి నీకు అని చెప్పి అడగండి.